సంక్రాంతి పండుగలోకి వెళ్ళే ముందు కొన్ని విలువైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవం విలువ ఏంటన్నది తెలుసుకుందాం. ఒక అతను మరణించాక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. తను చాలా కార్యాలు చేశారని, కాబట్టి తనని స్వర్గానికి పంపమని కోరాడు. నువ్వు చేసిన మంచి పనులు చెప్పు, నీకు 100 పాయింట్లు వస్తే నేను స్వర్గానికి పంపుతాం అని అన్నాడు యముడు. దానికతను, సరే, నేను 50 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నప్పటి నుంచి ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా నిజాయితీగానే జీవించాను. ఆఖరికి నా మనసు ద్వారాను ఎలాంటి తప్పు చేయలేదు అన్నాడు. అది అద్భుతం. ఆ పుణ్యం వల్ల నీకు 3 పాయింట్లు లభించాయి. 3 పాయింట్లేనా అని అతను పెదవి విరిచాడు. యముడు తలూపాడు. నిత్యం హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లు చదివాను. దానివల్ల మరో 2 పాయింట్లు. నేను నా పాత బట్టలన్నీ మా ఊళ్ళోని అనాథ శరణాలయానికి ఇచ్చేవాణ్ణి. బాగుంది. ఈ మంచి పనికి మరో 2 పాయింట్లు. ఇంత పుణ్యం చేసిన నాకు పట్టుమని 10 పాయింట్లు కూడా రాలేదు. ఇక నేను స్వర్గానికి వెళ్ళాలంటే దేవుడి దయ మీద ఆధారపడాల్సిందే. మహా అద్భుతం. ఆ మాటకే నీకు 100 పాయింట్లు లభించాయి. నువ్వు ఇప్పుడు నేరుగా స్వర్గానికి వెళ్ళవచ్చు అని చెప్పాడు యముడు. కొన్ని విషయాల్లో దైవం మీద ఆధారపడితే స్వర్గమే వస్తుంది మనకి. రెండవది, ఉప్పులా ఉండడం అనేది నేర్చుకుందాం. స్వామి, నాలో దేవుడు ఉన్నాడు కదా, నేను ఆ దేవుడిని తెలుసుకోవడం ఎలా? ఏముంది, ఉప్పులా ఉండు చాలు. అర్థం కాలేదు స్వామి. ఏదీ పాడవకుండా ఉప్పు ఎలా కాపాడుతుందో అలా లోకులు మలినాలను నువ్వు ప్రక్షాళన చేయాలి. ఆ ప్రయత్నంలో రుచినిచ్చే ఉప్పులా నీ మాటలు, చేతల మీద వాళ్ళకి రుచి ఏర్పడాలి. ఉప్పు మితంగా వాడితేనే ఎలా రుచిని ఇస్తుందో అలాగే నీ మాటలు కూడా మితంగానే ఉండాలి. అంతేకాక ఉప్పు విశ్వాసానికి గుర్తు కదా. సదా పరమాత్మ మీద విశ్వాసంతో ఉండాలి. ఉప్పులో మలినాలు కలిసిన నీళ్లతో చేరితే ఆ మలినాలను ఎలా తేలిగ్గా వదిలించుకుంటుందో అలా భగవద్భక్తితో కలిసి నీలోని మలినాలను విసర్జించాలి. అర్థమైందా భక్త? అర్థమైంది స్వామి. మనం జీవిస్తున్నాం కదా, మరి మనం జీవించే జీవనంలో ఏది సుఖం మనం తెలుసుకుందాం. 3వ పాయింట్ ఏంటంటే ఏది సుఖం అనే దానికోసం తెలుసుకుందాం. ప్రతి మనిషి ఓ పనిపై వ్యామోహం పెంచుకుని అది జరగటానికి ఎవరెవరు అవసరమో వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే ఓ భగవద్భక్తుడు ఒక కొండ మీద చిన్న కుటీరాన్ని వేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఓ రోజు పెనుగాలికి దాని కప్పు ఎగిరిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆ భక్తుడు వెంటనే శాంతించవలసిందిగా వాయుదేవుణ్ణి ప్రార్థించాడు. ఫలితం లేకపోవడంతో అతను వాయుదేవుడు కుమారుడైన ఆంజనేయుణ్ణి సహాయపడవలసిందిగా ఆర్థించాడు. అయినా సహాయం అందకపోవడంతో ఎవరి మాటని హనుమంతుడే జవదాటాడో ఆ రాముణ్ణి వాయుదేవుణ్ణి ప్రశాంతంగా ఉంచమని తన బంటుకు చెప్పమని వేడుకున్నాడు. అయినా గాలి ఉధృతి తగ్గకపోగా రాముడు తన ప్రాణమైన సీత మాట వింటాడని ఆ సీతాదేవిని ప్రార్థించాడు. రాముడితో వాయుదేవుణ్ణి ప్రశాంతంగా ఉండమని తన బంటుకు చెప్పమని, అయినా ఫలితం లేక అతని కుటీరంపై పైకప్పు గాలికి ఎగిరిపోయింది. దాంతో పోతే పోని అనుకున్నాడు. మన దేహం కూడా ఆ భక్తుని కుటీరం లాంటిదే. అది ఎప్పుడో ఒకప్పుడు ఎగిరిపోయేదే. దాన్ని పోనీకూడదని ప్రయత్నించే కన్నా ఉంటే ఉండని, పోతే పోని అని నిర్విచారంగా ఉండగలగటమే సుఖం.
నాలుగవదిగా, అహం వీడకపోతే ఎలా ఉంటుందో చూద్దాం. తన జీవిత కాలంలో ఆధ్యాత్మిక సాధన చేసిన ఓ యోగికి తనలాంటి 40 రకాల శరీరాలని సృష్టించుకునే సిద్ధి లభించింది. తన మరణకాలం సమీపించగానే అతను 40 రకాల శరీరాలను సృష్టించుకున్నాడు. యమభటులు వచ్చి ఆ శరీరాలన్నింటినీ చూడగానే తాము ఎవరి ప్రాణాలు తీసుకెళ్లాలో తెలియక వెనక్కి తిరిగి వెళ్ళి యముడికి జరిగిన విషయం వివరించారు. యముడు వాళ్ళకి ఏం చేయాలో బోధించి మళ్ళీ పంపాడు. వాళ్ళు తిరిగి ఆ 40 శరీరాల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకోసాగారు. ఆహా, ఈ శరీరం ఎంత అద్భుతంగా ఉంది, ఇది చూడండి, అద్వితీయం. అబ్బో, ఒకే రకం శరీరాలు 40 చేయడం ఒక బ్రహ్మకే చేతయింది. వారి మాటలు వింటూ ఉబ్బిపోయిన ఆ యోగి ఆ మాటలకి వెంటనే ఇలా చెప్పాడు. బ్రహ్మ కాదు, వీటిని నా యోగ శక్తితో నేనే సృష్టించాను. వెంటనే యమభటులు ఆ యోగిని పట్టుకొని అతని ప్రాణాలు తీసి యమలోకానికి లాక్కుని వెళ్ళారు. ఆ యోగిలోని అహంలా మనలోని అహం కూడా మనల్ని మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ చచ్చేలా చేస్తుంటుంది. మనలోని అహాన్ని ప్రయత్నపూర్వకంగా తొలగించుకుంటేనే కానీ మన జీవన చక్రం నుంచి విడవలేం. ఐదవదిగా, అల్పుడు కోసం తెలుసుకుందాం. గొప్ప ఇంజనీర్ అయిన అతనికి కొందరు సన్మానం చేయదలిచారు. అతను కూడా అందుకు సంతోషంగా అంగీకరించారు. ఆ సాయంత్రం అతను రోజులా ఇందిరా పార్కులో నడవడానికి వెళ్ళాడు. అక్కడ అతను దృశ్యం చూసి నిలబడిపోయారు. ఓ చెట్టు కొమ్మ మీద ఒక పక్షి తను కట్టే గూడుని అప్పుడే పూర్తి చేసింది. అతను చెట్టెక్కి ఎంతో నైపుణ్యంగా ఉన్న ఆ గూడిని దగ్గర నుంచి పరిశీలించాడు. వర్షం పడ్డా చుక్క నీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేనంత దగ్గరగా గడ్డి పోచలతో చలికాలంలో లోపల వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉండేలా నిర్మితమైన గూడది. తిరిగి నడుస్తూ అతను ఆలోచించసాగాడు. ఏ విశ్వవిద్యాలయంలో అది ఇంజనీరింగ్ చదివింది? తను ఓ ఇల్లు కట్టాలంటే ఎన్నో వందల మంది మీద ఆధారపడతాడు. అదో వేరెవరి సహాయం లేకుండా ఒక్కతే ఆ పని చేసుకుంది. తను గొప్ప ఇంజనీర్నని దేనికి అహంకారపడటం? వెంటనే అతను తనకు సన్మానం చేస్తామన్న వాళ్ళకి ఫోన్ చేసి తాను అందుకు ఒప్పుకోవడం లేదన్నాడు. ఎందుకని? ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు. నేను ఎందుకు తగిన అర్హత లేని అల్పుణ్ణి కనుక జవాబు చెప్పాడతను. కాబట్టి ప్రకృతిని పరిశీలించగలిగితే ఎవరికి వారికి దాని ముందు ఏ విషయంలోనైనా తామెంతో అల్పులమో అర్థమవుతుంది. ఆరవదిగా, కాలం, న్యాయం కోసం తెలుసుకుందాం. ఓసారి మాతా అమృతానందమయి ఆశ్రమవాసులలో ఒకరికి ఇంకొకరితో పోట్లాట వచ్చింది. రెండో అతను చాలా పెద్ద తప్పు చేశాడు. దాంతో మొదటివాడు మాత దగ్గరికి వెళ్ళి రెండవ వాడిపై ఫిర్యాదు చేశాడు. విచారణలో నిజం తేలాక అమ్మ అతన్ని ఆశ్రమం నుంచి తప్పక పంపించేస్తుందని మొదటివాడు భావించాడు. కానీ అలా జరగకపోగా అమ్మ రెండో వాడితో మృదువుగా వ్యవహరించడం చూసి మొదటివాడు దిగ్భ్రాంతి చెంది అమ్మని అడిగాడు, వాడిని శిక్షించి న్యాయం చెయ్యలేదేమమ్మా? అప్పుడు మాత అమృతానందమయి చిన్నగా నవ్వి ఇలా జవాబిచ్చింది, గురువు ఆస్థానంలో న్యాయం జరగదు. ఇక్కడ కేవలం దయాదాక్షిణ్యాలే లభిస్తాయి. కాలం అనే న్యాయస్థానంలో మాత్రమే సరైన సమయంలో కర్మ ఫలించాక ఎవరికైనా న్యాయం తప్పక లభిస్తుంది. ఇక ఈశ్వరుని ఇచ్ఛ కోసం తెలుసుకుందాం. ఓ సద్గురువు తన శిష్యులకి ధ్యాన యోగాన్ని నేర్పించి వాళ్ళని ఆధ్యాత్మికంగా అభివృద్ధి దిశలో నడిపిస్తున్నాడు.
ఓ రోజు ఓ గురువుగారి కాళ్ళు స్వాధీనం తప్పాయి. నడవలేక మంచాన పడ్డారాయన. శిష్యులంతా ఆ రోగానికి వైద్యం చేయించుకోమని ఆయన్ని ప్రార్థించారు. పూర్వజన్మలో నేను చేసిన పాపానికి ఇది శిక్ష. దీన్ని అనుభవిస్తే కానీ ఈ పాపం పోదు అని నిరాకరించాడు గురువుగారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తే మీ రోగాన్ని ఆయన తొలగించేస్తాడు కదా, పోనీ ఆ పని చేయండి అని కోరారు శిష్యులు. పిచ్చివాళ్ళారా, భగవంతుడి ఇచ్చ లేకుండా, ఆయన అనుకోకుండా ఈ జబ్బు నాకు వచ్చిందనుకుంటున్నావా? ఇక దీన్ని తొలగించమన్న ఆయన్ని నేను ఎలా ప్రార్థించేది? నిరాకరిస్తూ చెప్పారు గురువు.